వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సున్షిత్. సో నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను నా ఫాలోవర్స్కి, నా యూట్యూబ్ ఫాలోవర్స్కి. అదేంటి అంటే, సో ఏరియా వచ్చేసి రామ్ గోపాల్ పేట్, సంధ్యా థియేటర్ శ్రీతేజ బాలుడి కేసు అనమాట ఇది. సో మొన్న జరిగిన సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో దాని గురించి నేను వివరాలు తెలియజేస్తున్నాను. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీతేజ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. శ్రీతేజ చికిత్సకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే బాలుడు శ్రీతేజ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న మంగళవారం రోజు జరిగిందనమాట ఇన్సిడెంట్. సంధ్యా థియేటర్లో జరిగిందనమాట. సో ప్రముఖ హీరో థియేటర్ని సందర్శించడం ద్వారా ఆ తొక్కిసలాట్లో బాలుడు శ్రీతేజకి తీవ్ర గాయాలు జరిగాయన్నమాట. సో అతను ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అతన్ని మన నగర కమిషనర్ సివి ఆనంద్ గారు పరామర్శించడం జరిగింది. సో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంని మరియు వైద్యులను తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారనమాట. సో ఇది ఈ రోజు వరకు నాకు అందిన సమాచారం. సో ఇది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అంటే నేను పెట్టే వార్తలు కొంచెం డిలే అయినా కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట, సమాచారం ఇస్తున్నాను. సో దయచేసి నా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్ న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్. సో దీన్ని నేను ఒక్కనే రన్ చేస్తున్నాను, నేను ఒక్కనే డెవలప్ చేస్తున్నాను ఛానల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ for watching my video. Thank you.